హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఉత్తర తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపో మాపో నగారా మోగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ స్థానం 191 మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 24,905 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించగా అధికార కాంగ్రెస్ మాత్రం ఎవరికి మద్దతు తెలపాలి, పోటీ చేయాలా వద్దా అనే డైలమాలో ఉందట. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చ లేకుండా పూర్తిగా సైలెంట్గా ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ వ్యూహం ఏంటో అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. అయితే వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల యాక్టివిటీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలు వ్యూహాత్మకంగా ఉన్నప్పటికీ కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఉండే సామాజిక సంస్థలు, కుల సంఘాలు, విద్యారంగంలోని వివిధ అసోసియేషన్లు కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తిగా, ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా, విద్యారంగంలో మంచి సత్సంబంధాలున్న సంఘంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ వైపు ఉపాధ్యాయ సంఘాలు ఫోకస్ చేశాయి. గతంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేశారు రాజ్ యాదవ్. బీసీ సామాజిక ఉద్యమాల్లో రాష్ట్ర స్థాయి నేతగా ముద్రపడిన సుందర్ రాజ్ యాదవ్ అయితే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరైన క్యాండిడేట్ అని భావిస్తున్నారు. ఆయన కూడా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లుగా ప్రకటించారు. విద్యావేత్తగా, సామాజిక ఉద్యమ నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న సుందర్ రాజ్ యాదవ్ రేసులోకి రావడంతో వరంగల్ కేంద్రంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడిగా, తన విద్యా సంస్థలనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అడ్డాగా మార్చిన నాయకుడిగా సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్కు గుర్తింపు ఉంది. కూడా చైర్మన్గా పనిచేయడంతో వివిధ రాజకీయ పార్టీలతో సత్సంబంధాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో సుందర్ రాజ్ యాదవ్కు రాజ్యసభ సీటు దక్కి చేజారింది. 2 సార్లు అదే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రావడం చివరి నిమిషంలో గులాబీ బాస్ కేసీఆర్ సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు. అప్పటి నుంచే బలమైన గొల్లకుర్మ సామాజిక వర్గం నుంచి సంగమరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు తను ఏ రాజకీయ పార్టీని మద్దతు అడగలేదని, ప్రస్తుతానికి సబ్బండ వర్గాల మద్దతుతోనే స్వతంత్ర అభ్యర్థిగానే టీచర్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నానంటున్నారు సుందర్ రాజ్ యాదవ్. అయితే ఇప్పుడు అధికార కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా, లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనేది హాట్ టాపిక్గా మారింది. నోటిఫికేషన్ వస్తే కానీ పార్టీల స్టాండ్ ఏంటో స్పష్టం అవుతుంది.